అబ్రహాము దేవుని మాట కాదని దేవుడు చెప్పినది చేయకుండా ఏమన్నా తప్పులు చేశాడా? చేశాడా లేదా? ఎన్ని చేశాడు? ముందే ఆఖరికి వెళ్ళిపోతారండి, ఇంకా ముందు ముందు ఏంటంటే నాకు బలికి నేను నీకు నిబంధన చేస్తాను అన్నాడు ప్రభు. నిబంధన చేస్తాను, నువ్వు కునుక్కోవద్దు, అసలే కునుకుపాటు రాకూడదు. నువ్వు కునుకుపాటు వచ్చిందంటే నా నిబంధన విషయంలో నేను కోపగిస్తానని చెప్పాడు. ఆ ప్రకారం ఏం చేశాడు? తను రెప్ప పాటులో మొత్తం ఏదో జరిగిపోయింది. అప్పుడు దేవుడు కోపగించి అన్నాడు, 400 సంవత్సరాలు నీ తరం అంతటిని కూడా కఠినంగా నేను ఏం చేస్తానంటే దాస్యంలో ఉంచేస్తాను. నెంబర్ 1 చేస్తుంటారు. 2 ఇందాక అన్నారు కదా హాగరు. ఈ 2 తప్పిదాలను బట్టి అబ్రహామును దేవుడు శిక్షించాలి. వెంటనే వేడుకొనగా, వెంటనే ప్రార్థన చేయగా, దానిని బట్టి అబ్రహాముని ఏం చేశాడంటే దేవుడు ముందుకే నడిపించాడు. ఆ తర్వాత దేవుడు గద్దించగా ఒకే ఒక్క మాట అన్నాడు ప్రభు, అబ్రహమా నా సన్నిధిలో నిందారహితుడిగా ఉంటూ నేను సర్వశక్తి గల దేవుడను అని ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి జీవితాన్ని సరి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అబ్రహాము మీద నుంచి ఆశీర్వాదమే వచ్చిందా? అబ్రహాము చేసిన తప్పిదాలు కూడా వచ్చినాయా? ఆశీర్వాదంతో పాటుగా చేసిన తప్పిదాలు కూడా వచ్చాయి. ఇప్పుడు 25 సంవత్సరాలు ఇస్సాకు కోసం ఎదురు చూశారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఇస్సాకు జీవితంలో ఎన్ని సంవత్సరాలకి గర్భం వచ్చింది? రెక్కకి 20 సంవత్సరాలు. 40 సంవత్సరంలో వివాహం అయింది, 60వ సంవత్సరంలో బిడ్డలకు అన్నది రెక్క. అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 25 సంవత్సరాలేమో అబ్రహాముకు పిల్లలు లేకపోగా, ఇస్సాకు జీవితంలో 20 సంవత్సరాలు రెక్క గొడ్రాలుగా, సారా గొడ్రాలని పిలువబడింది, రెక్క గొడ్రాలని పిలువబడింది, రాహేలు కూడా గొడ్రాలని పిలువబడింది. ఎందుకు గొడ్రాలని పర్టికులర్గా బైబిల్ ఎందుకు చెప్తా ఉందో చెప్పండి. ఆయన కార్యము నెరవేర్చాలంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడని అందరికీ తెలియజేయాలని అంటే ముందుగా లేఖన భాగాలను వారి యొక్క స్థితిని బైబిల్ చెప్పాలి. అందుకే సారా నిజస్థితిని చెప్పింది, రెబ్కా నిజస్థితిని చెప్పింది, రాహేలు యొక్క నిజస్థితిని చెప్పింది. అయితే ఇక్కడ పద్దనరాములో నివసించుచు ఉన్న బెతూయేలు కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు ఇస్సాకు యొక్క వయసు 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు మొదలుకొని